మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి పరిశుద్ధమైన ఆదివారం కొరకై దేవునికి వందనాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవడానికి దేవుడిచ్చినటువంటి కృప కొరకే దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి అందరూ తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప తండ్రి యేసయ్య, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆదివారం రోజున దేవాలయ మందిరానికి వెళ్ళలేటువంటి ఈ సమయంలో మా గృహాల దగ్గరే మేము ఉండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకోవటానికి ఇచ్చినటువంటి కృప కొరకే మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానం చేసుకుంటుండగా మీరు మాతో మాట్లాడమని, దీవించి ఆశీర్వదించమని, ప్రతి ఒక్కరూ కూడా ప్రభు ఈ వాక్యము దీవెనకరంగాను, ఆశీర్వాదకరంగాను, రక్షణకరంగాను, మారు మనసు లేనటువంటి వారికి మారు మనసును, బాప్తిస్మ అనుభవం లేనటువంటి వారికి బాప్తిస్మమును, ఆధ్యాత్మికంగా దిగజారిపోయినటువంటి వారికి పురోగతిని కలుగు చేయమని, బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నాను. పరిశుద్ధ గ్రంథం ఉన్నటువంటి వాళ్ళు తెరచి చూడండి, లేని వాళ్ళు జాగ్రత్తగా మరి వినాలని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈరోజు మరి ఆగస్టు 1వ ఆదివారము 2వ తారీఖు 2025 సంవత్సరం. ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు నెల 1వ వారము ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నారు. మరి ఇది 1935వ సంవత్సరంలో అమెరికాలో ప్రారంభించబడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి అందరూ కూడా ఈ స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే జరుపుకుంటూ ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి ఫాదర్స్ డే కానీ, మదర్స్ డే కానీ, లేదా చిల్డ్రన్స్ డే కానీ, టీచర్స్ డే కానీ, ఇవన్నీ కూడా జరుపుకోవటం గల ముఖ్య ఉద్దేశం ఫ్రెండ్షిప్ డే, స్నేహితులను గుర్తు చేసుకోవటం కోసం. ఫాదర్స్ డే, తండ్రిని గుర్తు చేసుకోవటం కోసం. మదర్స్ డే, తల్లిని గుర్తు చేసుకోవటం కోసం. టీచర్స్ డే, టీచర్ని మనం గుర్తు చేసుకోవటం కోసం. అదే విధముగా ఈ రోజున మన యొక్క స్నేహితులను కూడా మనం గుర్తు చేసుకోవటానికి ఈ సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అనే విషయాన్ని కూడా ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. గ్రీక్ వర్డ్ ఫర్ ఫ్రెండ్షిప్ ఈజ్ ఫిలియో. ఫిలియో అంటే దాని అర్థం బ్రదర్లీ లవ్, అంటే స్నేహ సంబంధమైనటువంటి ప్రేమకు నిదర్శనముగా, గుర్తుగా ఉన్నటువంటిది ఈ స్నేహితుల దినోత్సవం, ఫ్రెండ్షిప్ డే అనే విషయాన్ని ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఒకసారి రాజు, రవి అనేటువంటి ఇద్దరు స్నేహితులు
వెరీ థిక్కెస్ట్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులు, వెరీ గుడ్ ఫ్రెండ్స్, చాలా బాగుండేవాళ్ళు. ఒక రోజున ఇద్దరు నడుచుకుంటూ ఒక స్థలానికి వెళుతున్న సమయంలో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అయితే మాట విషయంలో కొంచెం మనస్పర్ధ వచ్చి రాజు రవిని కొట్టాడు. ఆ సమయంలో రవి ఏం చేశాడంటే, ఈరోజు నన్ను రాజు కొట్టాడని ఇసుక మీద ఆయన రాసుకున్నాడు. అలాగే తర్వాత కొన్ని రోజులు వెళుతున్నటువంటి సందర్భంలో, కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇద్దరు ఒక చిన్న నదిలాంటి దగ్గర లేదా కొలం దగ్గర వాళ్ళు ఆడుకుంటూ రవి కాలు జారి ఆ కొలంలో లేదా నదిలో ఆయన పడిపోయిన సందర్భంలో వెంటనే రాజు ఏం చేశాడంటే ఆయన చేయి పట్టుకొని ఆయన రక్షించిన తర్వాత రవి వెంటనే ఆయన ఒక రాయి దగ్గర ఈరోజు నన్ను రాజు రక్షించెను అని ఆయన అక్కడ వ్రాశాడు. రాజుకి అంతగా అర్థం కాలేదు. ఏంది రవి, ఆ రోజు నేను నిన్ను కొడితే నీవు ఆ రోజున నిన్ను కొడితే ఒక ఇసుక మీద రాశావు, ఈరోజు నేను నిన్ను రక్షిస్తే ఒక రాయి మీద నువ్వు రాశావు, ఏంటి రవి అని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఇసుక మీద రాసింది చెరిగిపోతుంది, అంటే నువ్వు నన్ను కొట్టేటువంటి విషయం నేను మర్చిపోయాను, కానీ నీవు నన్ను రక్షించావు చూసావా, దానిని నేను నా జన్మలో కూడా మరచిపోలేను అని గుర్తుగా రాయి మీద నేను దాన్ని చెక్కాను లేదా రాశాను అని చెప్పాడు. అవును, నిజమైనటువంటి స్నేహితుడు ఆ విధంగానే మనకి కనబడుతూ ఉంటాడు. అందువలన ఈ సమయంలో ఈ ఫ్రెండ్షిప్ డే అనేటువంటిది మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఇక్కడ మనం వాక్యంలో చదువుకున్నాము, జ్ఞానుల సహవాసం చేసేటువంటి వాడు జ్ఞానము కలిగినటువంటి వాడు అవుతాడు, మూర్ఖుల సహవాసం చేసేటువంటి వాడు చెడిపోతాడు. నేను ఈ రోజున ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా సామెతల గ్రంథంలోనే 13వ అధ్యాయము దగ్గర నుండి 27వ అధ్యాయం వరకు కూడా ఆయా సందర్భాలలో జ్ఞాని అయినటువంటి సొలొమోను స్నేహాన్ని గురించి ఒక 10 విషయాలు, ప్రాముఖ్యంగా చాలా ఉన్నాయి, 10 విషయాలు ఆయన వ్రాస్తాడు. క్లుప్తంగా ఈ విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి, పరిశుద్ధ గ్రంథ ఆధారంగా మనం ఎవరితో స్నేహం చేయాలి, ఎవరి స్నేహం వల్ల మనకు లాభం కలుగుతుంది, ఎవరి స్నేహం వల్ల మనకు నష్టం కలుగుతుంది అనేటువంటి వాక్యాలు పరిశుద్ధ గ్రంథము యొక్క ఆధారంగా నేను ఈ రోజున మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఈ 13వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞానుల సహవాసం చేస్తే జ్ఞానము, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాము. సో ఆలోచన చేయాలి. ఈ సమయంలో చెప్తూ ఉంటారు, టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్ సో దట్ ఐ కెన్ టెల్ యూ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ స్నేహితుడి గురించి నువ్వు నాకు చెప్పు, నువ్వేమిటో నేను చెప్తాను అన్న విధంగా మనకు అర్థమైపోతూ ఉంటుంది. మనం చేసేటువంటి ఎవరితో అయితే మనం సహవాసం చేస్తూ ఉంటామో, స్నేహం చేస్తుంటామో, మన గురించి ఇతరులకి అర్థమైపోతూ ఉంటుంది. అందువలన మన సహవాసము, మన స్నేహము మంచి వారితో ఉంటే జ్ఞానాన్ని, తెలివిని మనం సంపాదించుకుంటూ ఉంటాం. కాలేజీలో ఫ్రెండ్స్తో మనం స్నేహం చేసుకున్నప్పుడు, ఒక ప్రార్థన చేసేటువంటి వారితో, దేవుని యొక్క వాక్యాన్ని చదివేటువంటి వారితో స్నేహం చేస్తే వాళ్ళు దైవ సంబంధమైనటువంటి మాటలు వాళ్ళు మాట్లాడతారు.
లేదా సినిమాకి వెళ్ళేటువంటి వారితో, షికారుకి వెళ్ళేటువంటి వారితో స్నేహం చేసుకుంటే వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ హీరో గురించి మాట్లాడుతూ ఉంటారు, హీరోయిన్ గురించి మాట్లాడతారు. కానీ బైబిల్తో స్నేహం చేసేటువంటి వారి గురించి మనము స్నేహం చేస్తే దేవుని గురించి మాట్లాడతారు, దావీదు గురించి మాట్లాడతారు, సొలొమోను గురించి మాట్లాడతారు, యోసేపు గురించి మాట్లాడతారు, ఎస్తేరు గురించి మాట్లాడతారు, రూతుల గురించి మాట్లాడతారు. వీళ్ళు మనకి నిజమైనటువంటి హీరోలు, ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా. అందువలన ఈ సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను, మన స్నేహవాసాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33వ వచనంలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. లోకంలో ఒక సామెత అంటాం, చూశారు కదా, 6 నెలలు సహవాసం చేస్తే వీడే వాడవుతాడంటాడు. అందువల్ల మన యొక్క స్నేహము మంచి వారితో మనం ప్రారంభించుకోవాలి అనే విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఏలీ కుమారులు ఉన్నారు, హన్నా కుమారుడు ఉన్నాడు. ఏలీ కుమారులు చెడిపోయేటువంటి వారుగా కనబడుతున్నారు, హన్నా కుమారుడు మంచివాడుగా కనబడుతూ ఉన్నారు. ఎందుకని? హన్నా ప్రార్థనా జీవితము, హన్నా విశ్వాస జీవితము తన కుమారుణ్ణి ఒక మంచి ప్రవక్తగా, మంచి న్యాయాధిపతిగా, మంచి యాజకుడుగా, శామ్యుయల్ has become prophet, priest, judge. సో ఈ రోజున మంచి వారితో స్నేహం చేయాలని ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందువలన జ్ఞానుల సహవాసం మొట్టమొదటిగా జ్ఞానాన్ని మనకు తీసుకొస్తుంది. రెండవది, ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో ఈ మాట మనం చదువుతున్నాం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయును. సహవాసము ద్వారా శత్రువులను మనము మిత్రులుగా చేసుకోవచ్చు అంటున్నాడు. అవును, ఒక్కోసారి మనకి ఇంకొకరితో శత్రుత్వం ఉండవచ్చు, కానీ దేవుని ప్రేమ అనేటువంటిది మనలో ఉండటం ద్వారా వాళ్ళ మీద మనము పగ, ద్వేషము, అసూయ మనం పెంచుకోం. కానీ క్రైస్తవ ప్రేమను బట్టి వాళ్ళను మనము ఏం చేస్తామంటే క్షమిస్తాం. యాజ్ క్రిస్టియన్స్ వీ హ్యావ్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఫర్గివింగ్. అందువలన ఇక్కడ ఒకని ప్రవర్తన దేవునికి ప్రీతికరమగినప్పుడు శత్రువులను సహా మిత్రులుగా చేస్తానంటున్నాడు. మనలో ఓర్పు, సహనము, వినయము, విధేయత అనేటువంటిది మనలో ఉండగలిగితే తప్పనిసరిగా మన యొక్క శత్రువులు మిత్రులుగా మారుతారు. అందుకనే కీర్తనలు 23వ సంకీర్తన 5వ చరణంలో నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపాటు చేసి ఉన్నావు. ఫిలిస్తీయులు కానీ మిగిలినటువంటి దావీదుకు వ్యతిరేకమైనటువంటి వారు వాళ్ళ ఎదుటే దావీదుకి దేవుడు మిత్రులుగా చేసేటటువంటి విషయాన్ని, లేదా భోజనాన్ని సిద్ధపాటు చేసేటువంటి విషయాన్ని ప్రభువునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అందువలన ఈ సమయంలో దేవుని యొక్క ప్రియ బిడ్డలారా జ్ఞాపకం చేసుకురండి, మన ప్రవర్తన చక్కగా ఉన్నట్లయితే మన శత్రువులను దేవుడు మిత్రులుగా ఈరోజు మార్చబోతున్నాడు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా చాలా మనం ద్వేషించేటువంటి శత్రువులైనప్పటికీ క్రైస్తవులుగా మనకు
ఏ ఒక్కరూ కూడా శత్రువులుగా ఉండకూడదు అనే విషయాన్ని ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, అందుకనే మన ఈ మధ్యన చూసాం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, అట్లాగే నార్త్ కొరియా ప్రెసిడెంట్ కిమ్, వాళ్ళిద్దరూ కూడా మన మధ్యన డి అంటే డి అనుకున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. నా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయంటే నా దగ్గర ఈ ఆయుధాలు ఉన్నాయి అనుకున్నారు. నా దగ్గర ఒక బటన్ నొక్కారంటే చాలు అమెరికా మొత్తం భస్మం అయిపోద్ది అంటాడు. అట్లాగే నేను ఒక బాంబు వేసానంటే చాలు కొరియా మొత్తం కూడా నాశనం అయిపోద్దని అనుకున్నారు. దేవుని దయ వలన, అందరి ప్రార్థనల వల్ల వాళ్ళిద్దరూ మిత్రులుగా మారి అమెరికా ప్రెసిడెంట్ ఆ కొరియా దగ్గరికి వెళ్ళి ఆయనతో సంభాషించడం, ఇవన్నీ కూడా మనం చూసాం. ఎలా జరిగింది? మన ప్రార్థన జీవితం ఎలా జరిగింది? ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ప్రార్థన వల్ల వాళ్ళ శత్రుత్వాన్ని దేవుడు మిత్రులుగా మార్చాడు. ఈ రోజున అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఒకవేళ మనతో ఎవరైనా శత్రువులుగా ఉంటే వాళ్ళు మనకు మిత్రులుగా మారునుగాక. లేదా ఎవరైనా శత్రువులుగా కనబడుతున్నారంటే మన యొక్క బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆఫీసులో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ నిమిత్తమై మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని మిత్రులుగా మార్చబోతున్నాడు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా అందువలన మన ప్రవర్తన మన శత్రువులను మిత్రులుగా మారుస్తుంది. మన ప్రవర్తన ఇతర శత్రువులుగా ఉన్నటువంటి వారిని దేవుడు మిత్రులుగా మార్చబోతున్నాడు అనే విషయాన్ని రెండవదిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి, జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం కలుగుతుంది. మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతారు. మన ప్రవర్తన సరిగా ఉన్నట్లయితే శత్రువులు మిత్రులుగా మారబోతున్నారు. మూడవది, ఇదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 28వ వచనములో, మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, మూర్ఖుడు కలహం పుట్టిస్తాడు, కొండెగాడు మిత్రభేదము చేస్తూ ఉంటాడు. అవును, వాస్తవమే. కొండెగాడు అంటే విస్పరింగ్ చేసేటువంటి వాడు. చెవులు కొరుక్కుంటూ మాట్లాడుతుంటారు చూసారా? అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెప్పేసి మిత్రభేదం చేస్తాడట. అంటే ఒక ఇద్దరు స్నేహితులు బాగా ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూచి ఓర్వలేనటువంటి తనం, వాళ్ళని చూసి ఓర్చుకోలేనటువంటి తనం. ఇద్దరు బాగా ప్రార్థన చేస్తున్నారు అనుకోండి, ఇద్దరు బాగా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నారు అనుకోండి, పరిచయలో ఉన్నారు అనుకోండి, ఇద్దరు పాస్టర్లు బాగా కలుస్తున్నారు అనుకోండి, వాళ్ళని ఎలా విడదీద్దామా, వాళ్ళని ఏ విధముగా నాశనం చేద్దామా, వాళ్ళు ఏ రీతిగా ఒకళ్ళు కొట్టుకునేటట్టు చేద్దామా అని ప్రయత్నం చేసేటువంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. కానీ మన స్నేహము ఆ రీతిగా ఉండకూడదు. ఇద్దరు స్నేహంగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన, ఆనాడు సాతానుడు గోధుమల మధ్యన గురుగులు వేసి ఎట్లాగైతే ఆ పంటను నాశనం చేయటానికి ప్రయత్నం చేస్తుంటాడో, ఇద్దరు స్నేహితుల మధ్యన ఇంకొకరు వచ్చి స్నేహాన్ని విడగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనం ఎవరితోనైతే స్నేహం కలిగి ఉన్నామో ఆ స్నేహం 10 కాలాల పాటు, 100 ఏళ్ల పాటు కలిగి ఉండాలంటే ఒకరికొకరు క్షమించుకునేటువంటి తత్వం రావాలి. ఇందాక రాజు రవిని గురించి నేను జ్ఞాపకం చేశాను. మనస్పర్ధలు రావచ్చు, మిత్రభేదాలు రావచ్చు, కానీ మనకున్నటువంటి స్నేహాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎదుటివారి యొక్క మాటలను బట్టి మనం స్నేహాన్ని విడిచిపెట్టకూడదు. విలియం టిండేల్ 1535లో తన స్నేహితుని వల్ల చాలా బాధపడ్డాడు. నమ్మినటువంటి
స్నేహితుడే అంటాం కదా, నమ్మిన వాళ్ళే మనల్ని నట్టేట ముంచుతారంటారు, చూసాం కదా. ఎంతకైతే మనం నమ్ముకుంటామో అట్లాగా చేస్తూ ఉంటారు. విలియం టెండేల్ మరి గ్రీకులో ఉన్నటువంటి బైబుల్ని ఇంగ్లీష్లోనికి మరి తర్జుమా చేసినటువంటి వ్యక్తి విలియం టెండేల్. కానీ ఆయన చేసినటువంటి దానికి చాలామంది ఆ రోజున మత పెద్దలకు నచ్చక బైబిల్ని తర్జుమా చేసే సమయంలో 1536 సంవత్సరం అక్టోబర్ 6న ఆయన కాల్చివేశారట. అంత మంచి చేశాడో అంతగా తన స్నేహితుని వల్ల ఆయన నష్టపోవాల్సి వచ్చిందంట. నెవా మన వల్ల మన స్నేహితులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టపోకూడదు. మన వల్ల వాళ్ళు లబ్ధి పొందాలే కానీ నేను పలానా వాడ వల్ల నేను నష్టపోయాను, పలానా ఫ్రెండ్ వల్ల నేను చెడిపోయాను, పలానా ఫ్రెండ్ వల్ల నేను నా జీవితం నాశనం అయిపోయింది, నన్ను సినిమాలు తీసుకెళ్ళేవాడు, షికారు తీసుకెళ్ళేవాడు, ఎంజాయ్మెంట్ అనుకున్నాను అని బాధపడేటువంటి వాళ్ళు చాలామంది కనబడుతూ ఉంటారు. నా స్నేహితుల వల్ల నేను ప్రార్థన అంటే ఏంటో నేర్చుకున్నాను, నా స్నేహితుల వల్ల నేను బైబిల్ చదవటం ఏంటో నేను నేర్చుకున్నాను, నా స్నేహితుల వల్ల నేను ఆధ్యాత్మికంగా నేను అభివృద్ధి చెందినటువంటి సాక్ష్యము మన స్నేహితుల ద్వారా మనం పొందాలి. ఈ విషయాన్ని మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకోవాలి. 4వదిగా సామెతల గ్రంథంలోనే 17వ అధ్యాయము 17వ వచనములో నేను ముందుగానే నేను మీకు జ్ఞాపకం చేశాను. సామెతల గ్రంథములోనే ఫ్రెండ్షిప్ గురించి జ్ఞాని అయిన సొలొమోను వ్రాసినటువంటి వాక్యాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. 17వ అధ్యాయం 17వ వచనం, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. అంటే ఇక్కడ ద ఫ్రెండ్ ఈజ్ బికమింగ్ ఏ బ్రదర్. ఫ్రెండ్ ఈజ్ బికమింగ్ ఏ బ్రదర్. స్నేహితుడు ఒక సహోదరుడిగా మారిపోతా ఉన్నాడు. అంటే సహోదరుడు ఇంకొక సహోదరుని విషయంలో ఎంత జాగ్రత్త తీసుకుంటాడో అదే విధముగా స్నేహితుడు కూడా విడువక ప్రేమిస్తాడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉంటాడనేటువంటి విషయాన్ని ఈ సమయంలో మనం ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోవచ్చు. సమూయేలు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనము మిగిలినటువంటి భాగాల్లో మనం చూస్తే, యోనాతాను హృదయము దావీదు యొక్క హృదయముతో పెనవేసుకుని పోతుందంటాడు. వాళ్ళిద్దరి యొక్క బంధం ఎటువంటి బంధం అంటే అవినాభావ సంబంధము, విడదీయరానేటువంటి సంబంధము. వాళ్ళిద్దరి మధ్యనటువంటి స్నేహాన్ని విడదీయటానికి సౌలు ఎంత ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళ స్నేహము విడిపోలేదు. an intimate relationship, a close friendship they had each other. అందువలన ఈ సమయంలో యోనాతానుకి దావీదుకునేటువంటి స్నేహాన్ని అన్ని విషయాల్లో కూడా మనము సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో చెప్పిన ప్రకారంగా మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఈరోజున నేను మీకు ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, ఒకసారి ఇద్దరు స్నేహితులు అడవిలో ప్రయాణం చేసుకుంటూ వెళుతున్న సమయంలో ఆ సమయంలో ఒక ఎలుగుబంటి ఎదురైనప్పుడు ఒక స్నేహితుడు ఏం చేయలేక అక్కడ ఉండిపోయాడు. ఇంకొక స్నేహితుడు అతన్ని విడిచిపెట్టేసి పైన చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎలుగుబంటు దగ్గరగా వచ్చినప్పుడు ఒక స్నేహితుడు వెంటనే ఆలోచన వచ్చి ఈ జంతువు చనిపోయేటువంటి వారిని ముట్టదు కదా అనుకుని అలా పండుకొని శ్వాస ఆడకుండా అట్లాగే బిగబట్టుకొని
పండుకున్నాడట. వెలుగుబంటి వచ్చి అటు ఇటు చూసి వాసన చూసి చెవి దగ్గర కూడా వాసన చూసి వెళ్ళిపోయిందట. వెళ్ళిపోయిన తర్వాత ఆ పైన ఉన్నటువంటి చెట్టు పైన ఉన్నటువంటి ఆ స్నేహితుడి కిందకు వచ్చి, ఒరే ఒరే వెలుగుబంటి ఏం చేసిందిరా, వెలుగుబంటి నీ చెవిలో ఏదో చెప్పినట్టుందిరా, ఏందిరా అని అడిగాడట. అప్పుడు ఆ స్నేహితుడు చెప్పాడట, ఏమీ లేదురా, ఏమీ లేదు, దుర్దశలో స్నేహితుడు విడిచిపెడతాడు చూసారా, బైబిల్లో ఉంది కదా, దుర్దశలో విడిచిపెడతాడు చూసారా, అట్లాగా ఆపత్కాల సమయంలో విడిచిపెట్టేటువంటి స్నేహితులతో స్నేహం చేయవద్దురా బాబు అని చెప్పింది అని అన్నాడట. అవును, అన్నీ బాగున్నప్పుడు స్నేహంగా ఉండటం కాదు. ఇది బెల్లం ఉంటే చీమలు వస్తాయి అంటారు చూసారా, చాలా సందర్భాల్లో అన్నీ ఉన్నప్పుడు బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు. చాలామంది వీళ్ళు నా వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ ఎప్పుడైతే ఆపద వచ్చిందో ఆ సమయంలో నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా ముఖాన్ని చాటేస్తారు. ఆపత్కాలములో ముఖాన్ని చాటేస్తారు. అది కాదు క్రైస్తవత్వం అనేటువంటిది. ఈ రోజున ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే శ్రమలో ఉన్నారు, ఎవరైతే బాధలో ఉన్నారు, ఎవరైతే శోధనలో ఉన్నారు, వాళ్ళను జ్ఞాపకం చేసుకోవటమే నిజమైన స్నేహం. నిజమైన స్నేహం, దట్ ఈజ్ కాల్డ్ ట్రూ ఫ్రెండ్షిప్. ఎవరు ఏ బాధలో ఉన్నారు, మరి COVID-19 లాక్డౌన్ సందర్భంగా చాలామంది చాలా బాధలు ఉన్నటువంటి సమయంలో AMG సంస్థ గుడ్ హార్టెడ్ పీపుల్, కంపాషనేట్ పీపుల్, జనరస్ పీపుల్, కైండ్ హార్టెడ్ పీపుల్, చాలామంది చాలా రీతిలుగా సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. మే గాడ్ బ్లెస్ దెమ్, మే గాడ్ యూస్ దెమ్ ఫర్ హిస్ గ్లోరీ. సో నీ స్నేహితుడు అవసరతలో ఉంటే ఆ వ్యక్తిని నువ్వు ఏదో ఒక విధముగా నీకు తోచిన విధముగా సహాయపడాలి అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అన్నీ ఉంటే నీవు నావాడు అంట, పోయిన తర్వాత ముఖాన్ని చాటేస్తా. అది కాదు. మధ్యన ఈ లాక్డౌన్ సందర్భంగా ఒక చిన్న జోక్ పెట్టారు. ఒక వ్యక్తి విదేశాల నుంచి వచ్చాడట. విదేశాల నుంచి వస్తే ఆ వ్యక్తి గురించి చాలామంది గూడుకొని, అరే నేను నీ స్నేహితుడిని, నీ ఫ్రెండ్ని, పలానా ఫ్రెండ్ని, మన ఇద్దరం కలిసి చదువుకున్నాము అని చాలామంది ఆయనతో స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారంట. ఎక్కడికి వెళ్ళేవారో చాలా కాలం నుంచి కనపడలేవు, ఎక్కడికి వెళ్ళావు ఏంటి అంటే, ఎక్కడి నుంచి వచ్చేవారు అని అడిగితే చైనా నుంచి వచ్చానంట. అంతే. అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పారిపోయారట. అమ్మో చైనా అంటే కరోనా అన్నట్లుగా. అంటే ఆయనకి ఏదో ఆ చైనా నుంచి వచ్చిందంటే ఒకవేళ ఆయన పాజిటివ్ ఏమో, కరోనా ఏమో అని అందరూ వెళ్ళిపోయారు. అంతకుముందు అయితే విదేశాల నుంచి వచ్చాడు అనుకుంటే డబ్బులు ఉంటాయి, స్నేహం చేస్తే మనకి మేలు కలుగుతుంది అన్నట్టుగా. అలా కాదు. ప్రభువునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఆపత్కాల సమయంలో మనం ఆదుకొనుటే నిజమైనటువంటి స్నేహము అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అందువలన మొట్టమొదటిగా జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం గలవారు అవుతాం, మూర్ఖులతో సహవాసం చేస్తే చెడిపోతాం. రెండవది, సహవాసము మన ప్రవర్తన ద్వారా శత్రువులను సహితము మిత్రులుగా చేస్తుంది. మూడవది, మన సహవాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా మిత్రభేదం కలిగించకూడదు. నాలుగవది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించేటువంటి వాడిగా ఉంటాడు, దుర్దశలో అటు వాడిని కాపాడతాడు. ఐదవది, సామెతల గ్రంథంలోనే మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. 18వ అధ్యాయము 24వ వచనములో ఈ మాట మనం చదువుతున్నాం.
బహుమంది చెలిగాండ్రు కలవాడు నష్టపడును, సహోదరుని కంటేను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. 5వ విషయం ఏంటంటే, బహుమంది చెలికాండ్రు, బహుమంది స్నేహితులు కలిగినటువంటి వాడు నష్టపోవని అంటాడు. వాస్తవమే. మనం ఒక్కొక్కసారి వాళ్ళు స్నేహితుడు, ఈడు ఫ్రెండ్, వాడు ఫ్రెండ్, అందరూ ఫ్రెండ్ అనుకుంటా ఉంటాం. ఇది ఎలా ఉంటుందంటే, 2 పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణం చేసే విధంగా కనబడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఎక్కువ మంది స్నేహితులు ఉండటం వల్ల ఏమవుద్దంటే నష్టపోతూ ఉంటాం. వాళ్ళను నమ్మలేము, వీళ్ళని నమ్మలేము అనే రీతిగా. కానీ ఒకే ఒక్క స్నేహితుడు, ది బెస్ట్ ఫ్రెండ్, ఎవరినైతే మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ బెస్ట్ ఫ్రెండ్ మనకి తప్పనిసరిగా మన ఆపత్కాల సమయంలో మనల్ని ఆదుకుంటాడు. ఈ సమయంలో ఆధ్యాత్మికంగా ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనంలో అబ్రహాము గురించి వ్రాయబడిన మాట, అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడు. అబ్రహాము ఒకే ఒక దేవుణ్ణి కలిగి ఉన్నాడు. ఆయన అందుకనే అబ్రహాము అనేకమైనటువంటి జనాలకు, అనేకమైనటువంటి విశ్వాసులకు ఆయన తండ్రి కాగలిగాడు. అబ్రహాం హ్యాస్ బికమ్ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రి ఆయన అయ్యాడు. ఈ రోజున అందరూ దేవుళ్ళు అనే రీతిగా చాలామంది ఆ దేవుడు, ఈ దేవుడు, ఎవరు అని అందరూ దేవుళ్ళుగా పరిగణిస్తున్నారు. కాదు, ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక్క స్నేహితుడు, ఓన్లీ వన్ గాడ్, ఓన్లీ ట్రూ ఫ్రెండ్ we must have in our lives. 2 పడవల మీద మనం ప్రయాణం చేసేటువంటిది ఏమాత్రం కూడా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందువలన ఒకే ఒకరిని స్నేహితుని మనం కలిగి ఉందాం, ఒకే దేవుణ్ణి మనం కలిగి ఉందాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో నేను ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథము మరి ఒక వాక్యాన్ని మనం చూసుకుందాము. 22వ అధ్యాయము 24, 25 వచనాల్లో మనం చూసినట్లయితే, కోపచిత్తునితో సహవాసము చేయకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము, నీవు వాని మార్గములను అనుసరించి నీ ప్రాణమునకు ఉరి తెచ్చుకుందువేమో. ఈ రోజున చాలామంది ఉరేసుకొని చనిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. ఎందుకని? నా స్నేహితుడు నన్ను గాయపరిచాడని, నా తల్లిదండ్రులు నన్ను ఏదో అన్నారని, లేదా నా యొక్క బంధువులు నన్ను ఏదో అన్నారని ఉద్దేశంతో ఊరేసుకుంటూ ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు. ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను, శ్రమలు అనేటువంటివి, బాధలు అనేటువంటివి, నిందలు అనేటువంటి వాటిని బట్టి మన జీవితాన్ని మనం అంతం చేసుకోకూడదు. మధ్యన ఎవరో యాక్టర్ సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. దాని గురించి రోజు టీవీలో ఏదో ఒక వార్త వస్తూ ఉంది. దానివల్ల ఏమిటి ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. ఒకళ్ళకు మంచి చేసి చనిపోతే దాని గురించి మాట్లాడుకోవచ్చు. తన జీవితాన్ని అర్థం లేకుండా చేసుకోవటం వల్ల ఏమిటి సుఖం? కల్పన చావ్లా ఉంది. ఆమె స్పేస్ ప్రయాణం చేస్తున్న సమయంలో యాక్సిడెంట్ అయిపోయి చనిపోయింది హాల్ట్ వల్ల. ఆ గురించి మాట్లాడుకున్న ఒక ఉపయోగం ఉంటుంది. ఎందువల్ల అంటే అక్కడ సుశాంత్ తన ప్రేయసి వల్లని, లేదా ఇంకొకళ్ళ వల్లని అవుతాం. ఈరోజు నేను జ్ఞాపకం చేసేది ఏంటంటే,
ఎవరితో అయితే మనము స్నేహం చేస్తూ ఉన్నామో ఆ స్నేహము వాళ్ళ ద్వారా మనకు మేలు కలిగే విధముగా ఉండాలి, కానీ నష్టము కలిగే విధముగా ఉండకూడదు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? కోపచిత్తునితో సహవాసం చేయొద్దు, వాళ్ళ మార్గంలో అనుసరించవద్దు, దానివల్ల నీ ప్రాణానికి ఉరి కలుగుతూ ఉంటుంది. అందువలన చూజ్ ఏ బెస్ట్ ఫ్రెండ్, ది బెస్ట్ ఫ్రెండ్. నీ జీవితానికి దశను, నీ జీవితాన్ని ఆధ్యాత్మికంగా నడిపించేటువంటి వారిని, నీ జీవితాన్ని దేవునికి దగ్గరగా మలిచేటువంటి వాళ్ళను, నీ జీవితానికి ఒక మంచి మాటలు చెప్పేటువంటి వారిని స్నేహితులుగా తీసుకోండి. అంతేగాని చెడు వారితో స్నేహం చేయకండి. 1000 పుస్తకాల కంటే కూడా ఒక బెస్ట్ ఫ్రెండ్ చాలా ప్రాముఖ్యమైనటువంటి వాడు అంట. హ్యావింగ్ 1000 books, not that, but you have only one, the best friend. If you have in your life, definitely he will lead you into right path, where to go, where not to go, what kind of decisions should you take, what kind of decisions you should not take. Like that, he will lead in a good way, not in a bad way. అందువలన ఈ సమయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నిజమైనటువంటి స్నేహితుడు అంటే మాటలతో పుట్టి చూపులతో ఉండేటువంటి కాదు నిజమైనటువంటి స్నేహం అంటే. మాటలతో పుట్టి చూపులతో కాదు నిజమైనటువంటి స్నేహం అంటే. మనస్సుతో పుట్టి మట్టిలో కలిసేంత వరకు కూడా ఉంటుంది, చూసారా? అది నిజమైనటువంటి స్నేహం. మాటల్లో పుడితే అది కొంతవరకే ఉంటుంది, బాధల్లో వస్తే విడిచిపెట్టేస్తారు. అదే మనసుతో పుట్టారనుకోండి, మనం మట్టిలో కలిసేంత వరకు కూడా ఆ స్నేహం అలా 10 కాలాల పాటు నిలిచిపోతుంది. అందువలన మన స్నేహం ఎదుటి వాళ్ళకి మేలు కలగాలి, మన స్నేహం ఎదుటి వాళ్ళ కూడా మనకి మేలు కలిగేటువంటి స్నేహితులతో స్నేహ సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవాలని పరిశుద్ధ గ్రంథ ఆధారంగా ఈ రోజున నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి థింక్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్. వాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్స్? నీ జీవితంలో ఎటువంటి స్నేహితులు ఉన్నారో ఒకసారి ఆలోచన చేసుకో. ఆదివారం వచ్చిందంటే నిన్ను మందిరానికి తీసుకుని వెళ్ళేటువంటి స్నేహితులు ఉన్నారా? లేదా ఆదివారం వచ్చిందంటే నిన్ను సినిమాకు తీసుకునేటువంటి స్నేహితులు ఉన్నారా? లేదా ఒక ఆపత్కాలంలో నిన్ను ఆదుకునేటువంటి స్నేహితుడు ఉన్నాడా? లేదా నిన్ను విడిచిపెట్టేటువంటి స్నేహితుడు ఉన్నాడా? ఇటువంటి స్నేహాన్ని చేస్తున్నాము ఒకసారిగా ఆలోచించండి. తర్వాత 7వదిగా ఇదే సామెతల గ్రంథములో 27వ అధ్యాయము 6వ వచనములో ఈ మాట మనం చదువుతున్నాం. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. ఒకవేళ మనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు అనుకోండి, మనం చెడ్డ పని చేస్తున్నాం అనుకోండి, వెంటనే వాడు ఏం చేస్తాడంటే గద్దిస్తాడు. ఒరేయ్, అది మంచి పద్ధతి కాదు కదా, సిగరెట్ తాగుతున్నావు ఏందిరా, మంచి పద్ధతి కాదు కదా, ఏందిరా ఫేస్బుక్లో అటువంటి వాటి చూస్తున్నావు, మంచిది కాదు కదా, ఏందిరా వాట్సాప్లో అటువంటి చెడ్డ మెసేజ్ని ఇతరులకి పంపిస్తున్నావు, మంచి పద్ధతి కాదు కదరా, ఒరే ఆ మాట అన్నావు ఎందుకురా అని ఒక్కోసారి మన మంచి స్నేహితులు మనల్ని ఏం చేస్తారంటే కొంచెం గద్దిస్తారు. గద్దించినప్పుడు కొంచెం మనకి బాధ కలుగుతుంది అన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? మేలు కోరి స్నేహితుడు గాయము చేయును. అంటే ఒకవేళ నీకు గాయం కలిగేటువంటి లేదా కొంచెము నొప్పించేటువంటి మాట నీతో పలికినప్పటికి కూడా ఆ మాట వల్ల నీ యొక్క భవిష్యత్తును కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క ప్రియబిడ్డలారా,
అందుకనే యోబు గ్రంథము 5వ అధ్యాయము 17-18 వచనాల్లో ఒకవేళ మనము చూసినట్లయితే అక్కడ ఒక మంచి మాటను యోబు గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయము 17-18 వచనాల్లో మంచి మాట నేను మీకు చదివి వినిపిస్తున్నాను. చూడండి. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తుడగు దేవుని శిక్షను తృణీకరించకము. ఆయన గాయపరిచి గాయము కట్టును, ఆయన గాయము చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. గద్దించు మనుష్యుడు ధన్యుడు. అందువల్ల మనం చెడు చేస్తూ ఉంటే పర్వాలేదులే అని మనల్ని మెచ్చుకునేటువంటి స్నేహితుడు మనకు అవసరం లేదు. మనం ఏదైనా చేస్తూ ఉంటే దేవునికి అయిష్టమైనటువంటి దాన్ని గద్దించేటువంటి వాడు, అటువంటి స్నేహితుడు మనకు కావాలి. అందువల్ల దేవుడు గద్దించేటువంటి మనుష్యుడు ధన్యుడు. కొన్ని సమయాల్లో దేవుడు మనకు శిక్ష కలుగు చేయవచ్చు. ఆ శిక్ష మనం శిక్షణగా భావించుకొని దేవుని యొక్క చిత్తానికి మనం లోబడాలి. సో ఒకవేళ మనకి స్నేహితులు మనల్ని ఏదైనా సన్మార్గంలో పెడుతుంటే, దుర్మార్గముల నుండి సన్మార్గంలో పెడుతూ ఉంటే అది మనకు మంచికి అనే విధంగానే భావించాలి. కానీ వాళ్ళ యొక్క స్నేహాన్ని మనం కట్ ఆఫ్ చేసుకోకూడదు. మంచి వాళ్ళతో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా స్నేహాన్ని కట్ ఆఫ్ చేసుకోకూడదు. అవసరమైతే చెడ్డవాళ్ళతో స్నేహాన్ని కట్ ఆఫ్ చేసుకోండి. అంతేగాని మంచి స్నేహితులు మాత్రము కానే కాదు. అందుకనే దేవుని యొక్క ప్రియబిడ్డలారా, మన దేవుడు మనల్ని క్షమించేటువంటి వాడు. ఎందుకని? యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనంలో, నేను మిమ్మలను ఇక దాసులుగా కాక స్నేహితులుగా పిలుస్తున్నాను అంటున్నాడు. అవర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ జీసస్. మన యొక్క ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి మంచి స్నేహితుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను మిమ్మల్ని దాసులుగా చూడట్లేదు, నేను మిమ్మల్ని దాసులుగా పిలవట్లేదు, స్నేహితులను పిలుస్తున్నాడు. ఎంత గొప్ప ఆధిక్యత అండి! ఒక ముఖ్యమంత్రి నా స్నేహితుడని కొంతమంది, ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే చెప్పుకుంటారు. పలానా ప్రిన్సిపల్ గారు నా స్నేహితుడండి, మా ఫ్రెండ్ అండి, పలానా గవర్నర్ నా ఫ్రెండ్ అండి, పలానా సర్పంచ్ నా ఫ్రెండ్ అండి, పలానా ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, పలానా మినిస్టర్ నా ఫ్రెండ్ అని ఆయన మినిస్టర్ అయినప్పుడు లేదా ఆయన ఎమ్మెల్యే అయినప్పుడు ఎంతమంది నా ఫ్రెండ్ నా అనే మాట చెప్పుకుంటూ ఉంటారు. వీళ్ళందరికంటే మించిన వాడు యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ యేసయ్య మనల్ని స్నేహితులని పిలుస్తున్నాడు. ఎప్పుడు? మనం ఆయన కలిగి ఉన్నప్పుడు, మన పాపాలను ఒప్పుకొని ఆయనతో స్నేహం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆయనతో మనం సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు ఆయన స్నేహము మనల్ని సన్మార్గంలో నడిపిస్తుంది. ఆయన స్నేహము మనల్ని పరలోకానికి తీసుకుని వెళుతుంది. నేనే మార్గమును. దేవుని యొక్క బిడ్డలారా, జ్ఞాపకం చేసుకునండి, యేసయ్య మన యొక్క గొప్ప స్నేహితుడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ సమయంలో జ్ఞాపకం. అందువలన స్నేహం అంటే ఆడుకోవటం కాదు, ఆదుకోవటం. స్నేహం అంటే వాడుకోవటం కాదు, వదలకుండా విడిచిపోవటం, వదలకుండా విడిచిపెట్టకుండా ఉండటమే. అర్థమవుతుంది కదా? స్నేహం అంటే ఆడుకోవటం కాదు, ఆదుకోవటం. స్నేహం అంటే వాడుకొని విడిచిపెట్టడం కాదు, వదలకుండా ఉండటమే. ఈ రోజున ఫ్రెండ్షిప్ డే సందేశంగా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అదేవిధముగా 8వదిగా జ్ఞాపకం చేసుకున్నట్లయితే సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9-10 వచనాలలో 27వ అధ్యాయము 9-10 వచనాలలో ఈ మాట చదువుతున్నాను. తైలమును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చిలికాని హృదయముల నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితులైనను విడిచిపెట్టకము,
నీకు ఆపద కలిగిన దినమందున నీ సహోదరుని ఇంటికి వెళ్ళకుము. దూరములోనున్న సహోదరుని కంటే దగ్గరనున్న పొరుగువాడు వాసి. దేవుని యొక్క బిడలారా, జ్ఞాపకం చేసుకునండి. 8వది, చిలికాని హృదయముల నుండి మధురమైనటువంటి మాటలు వస్తూ ఉంటాయండి. అంటే ఈ సమయంలో మన మాటలు మన యొక్క స్నేహితులకు మధురమైనటువంటి మాటలుగా ఉండాలి. బైబిల్ ఇంకో చోట మనం చదువుతాం కదా, కత్తిపోటు వంటి మాటలు అంట. కత్తిపోటు వంటి మాటలు. కొంతమందిని మనం కొట్టనక్కర్లేదు, కొంతమందిని మనం మన నోటితో దూషించని అవసరం లేదు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే కత్తితో పొడిచిన రీతిగా ఉంటాయి అన్నమాట. ఒక్కోసారి ఒక దెబ్బైనా మనం పడతాం, కానీ మాట పడలేము అసలు. మనం నమ్మినటువంటి మన యొక్క స్నేహితులే మనల్ని అనరానేటువంటి మాట అంటే ఎంత కుమిలిపోతూ ఉంటాం, ఎంత బాధపడుతూ ఉంటాం. రే, నీవే నన్ను అర్థం చేసుకున్నావు అనుకున్నాను, నీవు కూడా నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావారా అని మన యొక్క ఆ సొంత స్నేహితుల దగ్గర మనం చాలా బాధపడుతూ ఉంటాం. అవును ప్రియులారా, ఈ సమయంలో జ్ఞాపకం చేసుకునండి, మన మాటలు ఎదుటి వాళ్ళ యొక్క జీవితాలకి తోటాలుగా ఉండకూడదు, మధురమైనటువంటి మాటలుగా ఉండాలి. మన స్నేహితులు మనం విడిచిపెట్టకూడదు. వాళ్ళ యొక్క ఆపత్కాలంలో, వాళ్ళ యొక్క దుర్దశలో, ఈ సమయంలో దేవుడు తను సేవకునిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దినము నుండి లేదా దేవుని నేను ఎరిగిన దగ్గర నుంచి కూడా నా సాధ్యమైనంత వరకు నా స్నేహితుల విషయంలో కానీ, బంధువుల విషయంలో కానీ, నా తోటివారి విషయంలో కానీ, పొరుగువారి విషయంలో కానీ, యాజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్, లవ్ దై నైబర్ యాజ్ దై సెల్ఫ్, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయము చేసిన కొలది ఇతరులకు నేను సహాయకరంగా ఉండటానికి దేవుడు నాకు ఎప్పటి వరకు కూడా కృప చూపిస్తూ ఉన్నాడు. కొన్ని వందల మందికి నేను సహాయం చేయడానికి, వ్యక్తిగతంగా చేయటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ప్రాముఖ్యంగా ఏఎంజీ సంస్థ ద్వారా కొన్ని లక్షల మందికి నా 24 సంవత్సరాల ఏఎంజీ సేవా జీవిత అనుభవంలో ఎంతోమందికి మరి ఏఎంజీ సంస్థ ద్వారా, నా చేతుల ద్వారా ఈ కోవిడ్-19 రిలీఫ్ మెటీరియల్ కూడా ఏప్రిల్ 1వ తారీఖు నుండి ఒక్కరోజు కూడా విరామం లేకుండా, ఒక్కరోజు కూడా నేను సెలవు పెట్టకుండా ఏప్రిల్ నెల మొత్తము, మే నెల మొత్తము, జూన్లో కూడా, ఎందుకంటే బయటికి వెళ్ళనేటువంటి పరిస్థితి, బయటికి వెళితే ఎవరి దగ్గర ఏముంటుందో తెలియనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని మీద భారం వేసి దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ సేవ చేయటానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఎంతకంటే మించిన ధన్యత కోట్లు లేకపోవచ్చు, లేకపోతే ఇంకొకటి లేకపోవచ్చు, కానీ ప్రేమను పంచేటువంటి తత్వము, సహోదరత్వాన్ని పంచేటువంటి తత్వము పరిశుద్ధాత్మ దేవుడు, సేవకులమైన దేవుడు మనకు అనుగ్రహించాడు. ఒక స్నేహభాంగులైనటువంటి మనకు అనుగ్రహించేటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో నేను మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని యొక్క బిడలారా. అందువలన మన మాటలు, మన యొక్క పరిచర్య ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. స్నేహితులను మనం ఏర్పాటు చేసుకునే విషయంలో మన మీదే అది ఆధారపడి ఉంటుంది. అమ్మా నాన్నలను దేవుడు మనకి వరంగా ఇచ్చాడు. అమ్మా నాన్నలను ఎంచుకునేటువంటి విషయం మన చేతుల్లో లేదు. సో అమ్మా నాన్నలను ఎంచుకునేటువంటి బాధ్యత దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు దాన్ని తీసుకున్నాడు. బంధువుల్ని స్నేహితులు ఏర్పాటు చేసుకునేటువంటిది అమ్మా నాన్నలు మనకిచ్చారు. కానీ మనము మన యొక్క స్నేహితులను ఏర్పాటు చేసుకోవటం మన చేతుల్లోనే ఉంది. సో ఏ స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలనేది నీ చేతిలోనే ఉంది.
డియర్ స్టూడెంట్స్ ఇన్ ద కాలేజ్ ఆర్ ఇన్ ద స్కూల్, ఎటువంటి స్నేహితుల్ని మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు? నిన్ను ఆధ్యాత్మికంగా దేవునిలోనికి నడిపించేటువంటి స్నేహితులను మీరు ఏర్పాటు చేసుకుంటున్నారా? లేదా అనవసరంగా సమయాన్ని వృధా చేసేటువంటి స్నేహితులు మీరు ఏర్పాటు చేసుకుంటున్నారా? లేదా ఇంకా ఎవరిని మీరు స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటున్నారు? ఎప్పుడైతే ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి వ్యక్తిని మీరు స్నేహితులుగా ఏర్పాటు చేసుకుంటారో వారు మిమ్మల్ని ప్రార్థనలో నడిపిస్తారు, మందిరానికి నడిపిస్తారు, లేదా వాక్య అనుభవంలోనికి నడిపిస్తారు అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 9వదిగా ఈ సామెతల గ్రంథంలోని 27వ అధ్యాయములో మనము 10వ వచనం ఇంకొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితుని విడిచిపెట్టకము అనే మాటను కూడా ఈ సమయంలో మనము ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకో. అంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనంలో తన స్నేహితుని కొరకు ప్రాణం పెడతానని యేసయ్య జ్ఞాపకం చేస్తున్నాడు. అవును, ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు మన యొక్క బెస్ట్ ఫ్రెండ్గా ఉండి, ఇందాక మనం ధ్యానం చేసుకున్నాం కదా, దేవుడు మనల్ని దాసులుగా పిలవక స్నేహితులుగా ఆయన పిలుస్తున్నాడు. పిలిచినటువంటి సందర్భంలో మళ్ళీ ఆయన ఏమంటున్నాడంటే తన ప్రాణమును పెట్టును. స్నేహితుడు తన యొక్క ప్రాణాన్ని పెడతాడు. వాస్తవమే, యేసయ్య మనందరి పాపాల నిమిత్తమే ఆయన ఆ కల్వరి శిలువలో ప్రాణం విడిచి నీకు నాకు రక్షణ అనుగ్రహించాడు. ఈ లోకములో మానవుల యొక్క పాపముల కోసం చనిపోయిన వారు ఎవరూ లేరు. ఒకళ్ళు తన యొక్క ప్రేయసి కోసం చనిపోయేటువంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు, లేదా ఇంకొకళ్ళ కోసం గుండె ఆగిపోయి చనిపోయేటువంటి వాళ్ళు కనపడుతూ ఉంటారు. నిన్ననే మనం చూసాం, రాజధాని మరి గవర్నర్ గారి ద్వారా ఆమోదించబడిందంటే కొన్ని గుండెలు ఆగిపోయి అన్నారు. అంటే ఏంటి? రాజధాని కోసం వాళ్ళు ప్రాణాన్ని పెట్టి ఉండొచ్చు, లేదా భారతదేశం కోసం ఇంకొకళ్ళు గాంధీ మహాత్ములు లాంటి వాళ్ళు ప్రాణాన్ని పెట్టి ఉండొచ్చు, లేదా నా ప్రేయసి చనిపోయింది ఇక నేనెందుకని ప్రాణాన్ని పెట్టి ఉండొచ్చు, లేదా నా భార్య చనిపోయింది ఇక నేనెందుకని భర్త ప్రాణాన్ని పెట్టి ఉండొచ్చు. వాళ్ళ కోసం కానీ ఒక మానవుని యొక్క పాపాలు పోవటం కోసం ఈ లోకములో ఎవరు కూడా ప్రాణాన్ని పెట్టిన వాళ్ళు లేరు, ఒక యేసుక్రీస్తు ప్రభు తప్ప. నీవు నేను పాపములో ఉన్నప్పుడు యేసయ్య మనందరి పాపముల కోసమే ఆయన మరణించాడు అనే విషయాన్ని ఈ రోజున ప్రత్యేకంగా మనం జ్ఞాపకం చేసి, నిజమైనటువంటి స్నేహితుడు ప్రాణాన్ని పెట్టేటువంటి వాడు. అందువల్ల మన నిమిత్తమై శ్రద్ధ తీసుకునేటువంటి వాళ్ళు నిజమైన స్నేహితులుగా మనం కలిగి ఉండాలి. మన నిమిత్తమై ప్రార్థన చేసేటువంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి. మన నిమిత్తమై ఆలోచించేటువంటి స్నేహితులు అయ్యేటువంటి వారు మనకు కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని కూడా ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కేర్ హాస్పిటల్లో జాయింట్ గారు ఉన్నప్పుడు తన స్నేహితుడు అదే హాస్పిటల్లో ఉన్నప్పుడు వెంటనే జాయింట్ గారికి తెలిసి, ఇదిగో ఆయన నాకు స్నేహితుడు, చీరాల స్టోర్పురంలో నేను సేవ చేసేటప్పుడు నాకు స్నేహంగా ఉన్నాడు, ఆయన ఇద్దరం చాలా స్నేహంగా ఉన్నాం, ఆయన ఏ స్థితిలో ఉన్నాడో నాకైతే తెలియదు, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కాబట్టి వెంటనే వెళ్ళి 50,000 రూపాయల చెక్కు ఆయనకు అందించాడని మరణిస్తూ కూడా జాన్ డేవిడ్ గారు ఆ వ్యక్తికి సహాయపడ్డాడు. ఎప్పుడో ఉన్నటువంటి స్నేహము దుర్దశలో ఉన్నటువంటి స్నేహితునికి సహాయపడగలిగాడు. కేర్ హాస్పిటల్లో జాన్ డేవిడ్ గారు ఆ వ్యక్తి విషయమై కేర్ తీసుకున్నారు. ఈ రోజున దేవుని యొక్క బిడలారా, నీ స్నేహితుడిని కానీ నీ స్నేహితుని యొక్క తల్లిదండ్రులైన కానీ ఏ మాత్రము కూడా వారిని విడిచిపెట్టవద్దు అంటున్నాడు. ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. క్రైస్తవులముగా మనము పేరు పెట్టుకున్నట్లయితే, ఆ మనసు కలిగినట్లయితే మన స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు వారిని మనం ఆదుకుందాం. అందువల్ల స్నేహం అంటే ఆడుకోవటం కాదు,
ఆదుకోవటం. స్నేహం అంటే వాడుకొని వదిలేయటం కాదు, తుది శ్వాస వరకు కూడా వదిలిపెట్టకుండా ఉండటమే నిజమైనటువంటి స్నేహం అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చివరిగా సామెతల గ్రంథము 27వ అధ్యాయము 17వ వచనంలో ఈ స్నేహాన్ని గురించి నేను సామెతల గ్రంథంలో నుంచే 13వ అధ్యాయం నుండి ఈ 27వ అధ్యాయం వరకు కూడా 10 విషయాలు ఎక్కడెక్కడ స్నేహం గురించి జ్ఞాని అయిన సొలొమోను రాశాడో క్లుప్తంగా మీకు నేను జ్ఞాపకం చేసుకుంటూ పూర్తిగా వివరించకపోయినప్పటికి కూడా కొన్ని మీకు జ్ఞాపకం చేశాను. వాటి ద్వారా మీరు అర్థం చేసుకుంటారని నేను ఆశపడుతున్నాను. చివరిగా 10వదిగా 27వ అధ్యాయం 17వ వచనంలో, ఇనుము చేత ఇనుము పదునగును, అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును. చిలికానికంట వివేకాన్ని పుట్టిస్తాడంట. నిజమైనటువంటి స్నేహితుడు ఇనుము చేత ఇనుము పదునవుతుంది అన్నట్టుగా ఒక ఇనుము ఇంకో ఇనుమును కోయిస్తానికి అవకాశం ఉంటుంది. వజ్రము చేత కోయబడినటువంటి విధముగా నిజమైనటువంటి స్నేహితుడు ఇంకొక స్నేహితునికి ఏం చేస్తాడంట? వివేకం పుట్టిస్తాడంట. మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకున్నాం, జ్ఞానుల సహవాసము జ్ఞానం కలుగుతుంది అంటాడు, మూర్ఖుల సహవాసము చెడుతనాన్ని కలిగజేస్తుంది అంటాడు. అంటే ఏంటి? ఎవరితో అయితే మనం సహవాసం చేసుకుంటామో, స్నేహం చేసుకుంటామో, ఆ స్నేహం వల్ల మనకి మేలు కలుగుతుంది అంటాడు. అంటే మంచి వారితో స్నేహం చేసుకుంటే మేలు కలుగుతుంది, చెడ్డ వాళ్ళతో స్నేహం చేసుకుంటే కీడు కలుగుతుంది అంటాడు. ఇందాక మీకు జ్ఞాపకం చేస్తాను కదా, ఆదివారం వచ్చిందనుకోండి, మనం ప్రార్థన చేసుకునేటువంటి వాళ్ళతో స్నేహం చేసుకున్నాం అనుకోండి, మందిరానికి వెళదామా అంటారు. అదే చెడ్డ వాళ్ళతో మనం స్నేహం చేసుకున్నాం అనుకోండి, సినిమాకి వెళదామా, ఈరోజు మంచి సినిమా రిలీజ్ అయింది, మంచి హీరో సినిమా రిలీజ్ అయింది అని, లేకపోతే ముందు వెళ్ళకపోతే మళ్ళీ అక్కడ హౌస్ఫుల్ అంటారు. దేవుని యొక్క ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకురండి, పరిశుద్ధాత్మ దేవుడు మరి లాక్డౌన్ సందర్భంగా ఈ 4 నెలలు బట్టి కూడా సినిమాలు లేవు, షికారులు లేవు. దేవుడు ఒక మంచి అవకాశాన్ని ఇచ్చాడు ప్రార్థనలు ఎక్కువగా గడపటానికి, ప్రార్థనలు ఎక్కువగా మనం చేసుకోవటానికి, దేవునితో సంబంధాన్ని కలిగి ఉండటానికి. చాలామంది చెప్తూ వస్తున్నారు, ఈ లాక్డౌన్ని మనము కేవలం మైనస్గానే చూడొద్దు, ప్లస్గా కూడా చూడండి. కేవలం ప్రతికూలంగా చూడొద్దు, అనుకూలంగా కూడా చూడండి. కేవలం నెగిటివ్గానే ఆలోచించొద్దు, పాజిటివ్గా కూడా ఆలోచన చేయండి. ఎందుకంటే చాలా పాఠాలు నేర్పాయి. కుటుంబంతో గడపటం నేర్పింది. ఉరుకు పరుగుల యొక్క జీవితానికి ఒక విశ్రాంతిని అది తీసుకొని వచ్చింది. కాలుష్యాన్ని నివారించింది. స్నేహం అంటే ఏంటో తెలియనటువంటి దాన్ని ఇంటిలో ఎలా స్నేహంగా ఉండాలో అర్థం చేసుకుంది. ఆ మధ్యన నేను విన్నాను, చూశాను, చదివాను. కేరళలో ఒక టీచర్ కేవలం 90 రోజుల్లో ఈ బైబిల్ ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా చేత్తో రాసేసిందటండి. అంటే చూడండి ఎంత కమిట్మెంట్, ఎంత డెడికేషన్ ఉందో దేవుని పట్ల, దేవుని యొక్క వాక్యం పట్ల. సో మన చేతిలో ఉంది అది. ఏ సందర్భమైనా సరే అది మన చేతుల్లో ఉంది. దాన్ని మనం ఎలా ఉపయోగించుకుంటున్నామనేటువంటిది మన చేతుల్లో ఉంది అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి కత్తి ఉంది, ఆ కత్తితో మనం పేక్ కోసుకోవచ్చు, ఆ కత్తితో మనం కూరగాయలు కోసుకోవచ్చు. పైన ఫ్యాన్ ఉంది, ఆ ఫ్యాన్తో మనము గాలికి ఉపయోగించుకోవచ్చు, లేదా ఒక తాడు కట్టుకొని ఉరేసుకొని చనిపోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఒక సమయం ఉంది, సమయాన్ని అనవసరంగా ఉపయోగించుకోవచ్చు, అవసరంగా కూడా ఉపయోగించుకోవచ్చు. సో ఈ లాక్డౌన్ మనము సరిగ్గా ఉపయోగించుకుంటే సరిగ్గా ఉపయోగించుకోవచ్చు, అనవసరంగా ఉపయోగించుకుంటే అనవసరంగా ఉపయోగించుకోవచ్చు. సో ఏదైనా సరే మన యొక్క చేతుల్లో ఉంది. సో తల్లిదండ్రులు ఏర్పాటు చేసుకోవటం మన చేతుల్లో లేదు, లేదా ఏ కుటుంబంలో పుట్టడం అనేది మన చేతుల్లో లేదు, ఏ దేశంలో పుట్టడం అనేది మన చేతుల్లో లేదు, ఎవరి కడుపున పుట్టనేటువంటిది మన చేతుల్లో లేదు. మన చేతుల్లో ఏముంది తెలుసా? ఏ స్నేహితుల్ని ఏర్పాటు చేసుకోవాలో
మన చేతుల్లో ఉంది. కాబట్టి ఏ స్నేహితుడైతే మనం ఏర్పాటు చేసుకుంటామో ఆ స్నేహితుని వల్ల మనకు మేలు కట్టింది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, అట్లు ఒకడు తన చిలికానికి వివేకము పుట్టించును. మనకు వివేకము పుట్టించే స్నేహితులు మనం కలిగి ఉండాలి. మనకి జ్ఞానాన్ని బోధించేటువంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి. మన దేవుని యొక్క వాక్యంలోని నడిపించేటువంటి స్నేహితులు మనకు ఉండాలి. కాలేజెస్లో, యూనివర్సిటీస్లో కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. ఈయూ లాంటి వాళ్ళు, యూఎస్ఐ లాంటి వాళ్ళు, స్టూడెంట్స్ మూవ్మెంట్ లాంటి వాళ్ళు, యూత్ ఫర్ క్రైస్ట్ లాంటి వాళ్ళు, లేదా కొంతమంది ఆ కాలేజ్ స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి, మా ఏఎంజీ సంస్థలో కూడా చాలా దగ్గరికి మనం వెళ్ళి వాళ్ళని దేవునిలోకి మనం నడిపిస్తూ ఉంటాం, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం. అట్లాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మాట్లాడినప్పుడు స్నేహాన్ని ఏర్పాటు చేసుకుంటారు, వాళ్ళ దేవుని దగ్గరికి నడిపిస్తుంటారు. సో అటువంటి స్నేహితులు మనం కలిగి ఉండాలని ఫ్రెండ్షిప్ డే సందర్భంగా నేను మీకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క ప్రియ బిడ్డలు, అందువల్ల అటువంటి స్నేహితులు మనం కలిగి ఉండాలి. యోబు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో యోబు స్నేహితులు ఎలీఫజు దగ్గరికి వచ్చి, యోబు దగ్గరికి వచ్చి ఎలీఫజు, బిల్దదు, జోపర్ అనేటువంటి వాళ్ళు కొన్ని సమయంలో వాళ్ళు కొంచెం వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు చాలా సమయంలో వాళ్ళు యోబుని ఓదార్చినటువంటి రీతిగా ఉన్నారు. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈ సమయంలో ఈ కరోనా సందర్భంగా మన వాళ్ళు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, కొంతమంది పాజిటివ్గా ఉండవచ్చు, కొంతమంది శ్రమల్లో ఉండవచ్చు. అటువంటి వారిని మనము ఓదార్చే స్నేహితులుగా ఉండాలి. వాళ్ళకు సహాయపడే స్నేహితులుగా ఉండాలి. వారిని ఆదరించేటువంటి స్నేహితులుగా ఉండాలి. చెప్తున్నాను కదా, స్నేహం అంటే ఆడుకోవటం కాదు, ఆదుకోవటం. వాడుకోవటం కాదు, వదలకుండా ఉండటమే ఈ సమయంలో మనం ప్రత్యేకంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి తెలిసిన వారు ఎప్పుడు కూడా స్నేహితుల్ని దూరం చేసుకోరు. తెలిసిన వారు ఎప్పుడు కూడా స్నేహితులను దూరం చేసుకోరు. తెలియని వారే అపార్థం చేసుకొని దూరం అయిపోతూ ఉంటారు. ఆ విధంగా కాకూడదనేటువంటి విషయాన్ని సమయంలో జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, సామెతలు 19:6 కూడా దాతకు అందరూ స్నేహితులు అంటారు. అంటే ఉన్న వాళ్ళకు అందరూ స్నేహితులే అంటారు. ఉన్న వాళ్ళకు మనం స్నేహితులుగా కలగటం కాదు, లేని వాళ్ళకు మనము స్నేహంగా ఉండాలి. 133వ కీర్తన 1వ చరణంలో కూడా సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అంటున్నాడు. ఆ సహోదర భావాన్ని మనం కలిగి ఉన్నాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9-10 వరకు కూడా ఒకరి కంటే ఇద్దరుగా ఉండటము మేలు అంటాడు. ఒకరిగా ఉండట కంటే ఇద్దరుగా ఉండటం మేలు. ఎందుకో తెలుసా? మనకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు ఆదుకుంటారు, మన శ్రమలో ఉన్నప్పుడు వాళ్ళు మనల్ని ఆదుకుంటారు. అట్లాగే చివరిగా యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఈ లోక స్నేహముతో దేవునితో వైరమని ఎరుగరా. ఈ లోక స్నేహము దేవునితో వైరమని ఎరుగరా. ఉంటే ఎచ్చగా ఉండాలి, లేదా చల్లగా ఉండాలి. ఉంటే దేవునితో స్నేహంగా ఉండాలి, లేదా లోకంతో స్నేహంగా ఉండాలి. అంతేగాని ఏ ఎండకా కొడుదన్న రీతిగా అటు దేవునితోనూ ఇటు లోకంతోనూ ఉండటం కాదు. లోకంలో ఉంటాము కానీ లోక స్నేహంతో ఉండకూడదు. లోకంలో ఉంటాము లోక స్నేహంతో కాదు. దేవుని యొక్క ప్రియబిడ్డలారా, ఈ రోజున ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా 10 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. మొట్టమొదటిగా జ్ఞానంతో సహవాసం చేస్తే జ్ఞానం కలుగుతుంది. రెండవది, సహవాసం ద్వారా శత్రువులను మిత్రులుగా మనం చేస్తాం. ఎట్లాగా? మన ప్రవర్తన ద్వారా. మూడవది, కొండెగాడు మిత్రభేదం కలిగిస్తూ ఉంటాడు. అటువంటి వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. నిజమైన స్నేహితుడు విడవగా ప్రేమిస్తుడని 4వ విధంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. బహుమంది చెలిగండ్రు మనం కలిగి ఉండకూడదు, ఒకే ఒక స్నేహితుని మనం కలిగి ఉండాలి. బహుమంది దేవుళ్ళుగా కాదు, ఒకే ఒక దేవుడిగా ఉండాలి. ఎక్కువ మంది వల్ల మనం నష్టపోవడానికి కొన్నిసార్లు మనకి అవకాశం కలుగుతూ ఉంటుంది. 6వదిగా మనము కోప చిత్తులతో సహవం చేయకుండా ఉండాలి. 7వదిగా మేలు కోరి స్నేహితుడు గాయం చేస్తాడు, మన మేలు కోసమే. 8వది, చిలికాని హృదయంలో నుంచి మధురమైన మాటలు రావాలి. మన స్నేహితులతో మనం మాట్లాడేటప్పుడు మంచి మాటలే కానీ కత్తిపోటు మాటలు కాదు. 9వది,
స్నేహితుడు తన యొక్క స్నేహితుని యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టేటువంటిదిగా ఉండకూడదు. 10వది, చిలికానికి వివేకం పుట్టించేటువంటి స్నేహితులను మనము ఏర్పాటు చేసుకోవాలి అనే విషయాన్ని ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క బిడ్డలారా, చివరిగా అందరికంటే కూడా నిజమైన స్నేహితుడు యేసయ్య. ఇందాక జ్ఞాపకం చేశాను. ఎందుకని నేను మిమ్మల్ని దాసులుగా పిలువక స్నేహితులుగా పిలుస్తున్నానని దేవుడు జ్ఞాపకం చేసిన రీతిగా ఆ నిజమైన స్నేహితుని మనం కలిగి ఉన్నట్లయితే నిన్ను ఏమాత్రము విడువను ఎడబాయని. కొన్నిసార్లు మనం బాగా థిక్కెస్ట్ ఫ్రెండ్స్ని మనల్ని విడిచిపెడతా ఉంటారు. మనం నమ్ముకున్న వాళ్ళే మనల్ని అమ్ముకుంటూ ఉంటారు. మనం నమ్ముకున్న వాళ్ళే మనకు నమ్మకాన్ని ఒమ్ము చేస్తూ ఉంటారు. కానీ నేను ఏమాత్రము విడువను ఎడబాయను. ఐ విల్ నెయిదర్ లివ్ యూ నాట్ పర్సేక్ యూ. అది ఏ సమయమైనా ఏ సందర్భమైనా సరే ఆయన మనల్ని ఎన్నింటి తట్టి ముందుకు నడిపించేటువంటి వాడుగా ఉన్న యేసయ్యను ఈ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఆ నిజమైన స్నేహితుడిని కలిగి ముందుకు వెళ్ళాలని తెలియజేస్తున్నాను. ఇంకా ఆ యేసయ్యను స్నేహితుడిగా కలిగి ఉండకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయముగా నీ జీవితంలో ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించి పాపక్షమాపణ పొంది యేసయ్యని హృదయానికి ఇచ్చి, చాలామంది నా హృదయానికి ఇచ్చేసానని స్నేహితులకు ఇచ్చేసి తర్వాత భంగపడేటువంటి సందర్భాలు కనపడుతూ ఉంటాయి. కానీ యేసయ్యకు నీ హృదయాన్ని ఇచ్చినట్లయితే ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కానే కాదు. అనుభవాన్ని కలిగి, సంఘ అనుభవాన్ని కలిగి, బాప్తిస్మ అనుభవాన్ని కలిగి, విశ్వాస అనుభవాన్ని కలిగి, ప్రార్థన అనుభవాన్ని కలిగి, వాక్య అనుభవాన్ని కలిగి ముందుకు వెళ్ళటానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా దయచేసి ముందుకు నడిపించును గాక. ఆమెన్. లైక్ చేసినటువంటి వారికి, అట్లాగే లైవ్లో వాచ్ చేసినటువంటి వారికి, ఇంకా తర్వాత దీన్ని మళ్ళా ఫేస్బుక్లో వాచ్ చేసినట్టు అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించి ఈ కోవిడ్-19 సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు కాపుదల, భద్రత, సంరక్షణ, మీరు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు తన యొక్క దూతల చేత కాపాడి బలపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, గొప్ప తండ్రి యేసయ్య, మీ కొందనాలు, స్తోత్రాలు. ఫ్రెండ్షిప్ డే సందర్భంగా దేవనాయన బ్రదర్లీ లవ్, స్నేహ సంబంధమైనటువంటి ప్రేమ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి ఫ్రెండ్షిప్ మాటకు అర్థంగా మేము ధ్యానం చేసుకున్నాము. ప్రాముఖ్యంగా సామెతల గ్రంథములో జ్ఞాని అయినటువంటి సొలొమోను నీ భక్తులు స్నేహాన్ని గురించి 10 అమూల్యమైనటువంటి వాక్యాలు వ్రాసించారు. వాటిని మేము ఈ సమయంలో ధ్యానం చేసుకున్నాము. ఆ విధంగా ఉంటాకు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మా స్నేహం దేవాలైన మంచి వారితో కలిగి, మీతో కలిగి ప్రాముఖ్యంగా పరలోకాన్ని పొందటానికి సహాయం దయచేయమని, ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించమని, దేవాలైన కేసులు ప్రపంచంలో, భారతదేశంలో కూడా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా రోజు రోజుకి విస్తరిస్తున్నాయి ప్రభువా. అయితే మీ చిత్తానికి అప్పగిస్తున్నాము. మీ చిత్తం ఏమైందో మాకు తెలియదు. మీ చిత్తాన్ని సిద్ధింప చేసి ప్రభా కోవిడ్-19ని కంట్రోల్ చేసి భయాన్ని తీసివేసి ప్రభువా ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేయమని, ఎవరైతే పాజిటివ్గా ఉన్నారో వారందరిని కూడా స్వస్థపరిచి నెగటివ్గా మార్చమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించమని మీ వందనాలు తెలియజేసుకుంటూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి దేవుని యొక్క అపారమైన ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము తోడై ఉండి నిజమైనటువంటి స్నేహితుడైన యేసుక్రీస్తు ప్రభువును కలిగి ముందుకు వెళ్ళడానికి సహాయం దయచేసి ముందుకు నడిపించుగాక. ఆమెన్. అందరికీ వందనాలండి.